చూసినట్లయితే ఇటీవల వార్తల్లో నిలిచిన తావీ పండుగ, తావీ ఫెస్టివల్ అనేది మనకి ఎక్కువ వచ్చింది ఈ మధ్య ఈ వార్తల్లో. సో అది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి జమ్మూ అండ్ కాశ్మీర్, ఆప్షన్ సి ఢిల్లీ, డి గోవా. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి అండి, జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ తావీ ఫెస్టివల్ అనేది జరుపుకుంటారు ఎక్కువగా, గుర్తుపెట్టుకోండి. సెకండ్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో ఇది కూడా సేమ్ అండి. ఇటీవల వార్తల్లో జ్యూస్ జాకింగ్ అంటే ఏంటి అని చెప్పారు. ఇటీవల వార్తల్లో జ్యూస్ జాకింగ్ గురించి ఎక్కువ వచ్చింది. సో దాని గురించి ఏంటి అని చెప్పి ఇచ్చారు. సైబర్ దాడి, ఆప్షన్ బి డ్రగ్స్, ఆప్షన్ సి గ్రహశకలం, ఆప్షన్ డి వాయిస్ కలుపు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ అండి, సైబర్ దాడి. సైబర్ దాడి అంటే మనకి సైబర్కి, నెట్కి సంబంధించిన నేరాల గురించి మనకి బాగా క్లియర్గా వివరిస్తుంది. మన డేటాని ఎవరైనా దొంగతనం చేయడము అట్లాంటివి ఏదైనా థెఫ్ట్ జరిగినప్పుడు మనకి ఉపయోగపడే వాటిని సైబర్ నేరాలు అని చెప్పి అంటారు. సైబర్ నేరాలను అరికట్టాలి అంటే డేటాని మన డేటాని ఎవరైనా దొంగిలించడము అలాంటి వాటిని సైబర్ దాడి అని అంటారు. క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించిన రెగ్యులేటరీ శాండ్ బాక్స్ అంటే ఏంటి అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్ ఏ స్టార్టప్ గురించి అలాగే లోన్ల కోసం పొందడానికి సింగిల్ విండో సిస్టమ్ అనమాట. ఆప్షన్ బి దేశవ్యాప్తంగా అక్రమ రవాణాని అరికట్టేందుకు ఫ్రేమ్వర్క్. అలాగే ఆప్షన్ సి కొత్త తక్కువ ధరకి సంబంధించి ఆర్థిక ఉత్పత్తుల ప్రత్యక్ష పరీక్ష. ఆప్షన్ డి పర్యావరణ పరిరక్షణ కోసం ప్రైవేట్ వర్క్. ఆప్షన్ డి అండి ఆన్సర్, పర్యావరణ పరిరక్షణ కోసం ఫ్రేమ్వర్క్ అనేది ఆన్సర్. ఇటీవల వార్తల్లో కనిపించిన రెగ్యులేటరీ శాండ్ బాక్స్ అంటే. ఇది కూడా ఇంపార్టెంట్. ఇటీవల జల మంత్రిత్వ శాఖ ఎన్ని నదుల బేసిక్ నిర్వహణ కోసం 12 సాంకేతిక విద్యా సంస్థల నుంచి అయితే ఒప్పందం కుదుర్చుకుంది అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 7, ఆప్షన్ డి 4. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి అండి 6 నదులకు సంబంధించి బేసిక్ నిర్వహణ కోసం 12 స్కూల్ నుంచి అయితే 12 సాంకేతిక స్కూల్స్ దగ్గర నుంచి అయితే ఒప్పందం కుదుర్చుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ వేస్ట్ మేనేజ్మెంట్ అవుట్లుక్ దానికి సంబంధించింది. గ్లోబల్ వేస్ట్ మేనేజ్మెంట్ అవుట్లుక్ 2024కి సంబంధించి గ్లోబల్ వేస్ట్ మేనేజ్మెంట్ అవుట్లుక్ 2024 ఇటీవల వార్తల్లో కనిపించింది. అయితే అది కింది వాటిలో ఏ సంస్థ ప్రచురించింది అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్ ఏ యుఎన్ఈపి, ఆప్షన్ బి యుఎన్డిపి, ఆప్షన్ సి యునెస్కో, ఆప్షన్ డి ఐఎంఎఫ్. ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ అండి, యుఎన్ఈపి.